మళ్ళీ అయిపోయిన తర్వాత చిన్న బిడ్డలకు వాళ్ళు నేర్చుకునే మనకు చెప్తారు, వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తాం. ఆ తర్వాత ప్రేమ నిధిలోనికి మనం వెళ్దాం. ఇవన్నీ కూడా ఒక గంటన్నరలోనే ఈ కార్యక్రమాలన్నీ మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మీ బైబిల్ తీసుకోండి. మన ఎదుట ఉన్నది అయితే కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మొదటిగా మరి చిన్న బిడ్డలు మన మధ్యలో ఉన్నారు, వాళ్ళ గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. చూడండి, చదవమ్మా. ఆయన శిష్యులు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 13, 14 మరొకసారి చదవండి. అందరు గమనించండి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు వినాలి. యేసు ప్రభువు ఈ లోకంలో శరీర రీతిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన గొప్ప పరిచర్య చేశాడు, అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. అయితే పెద్దోళ్ళ దగ్గర, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర, లేక ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళను మాత్రమే కాదు, చిన్న బిడ్డల మధ్యలో కూడా ఆయన పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డల మధ్యలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. చిన్న బిడ్డల విషయమై ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, వారిని ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానియండి. ఎవరిని రానియాలంట? చిన్నపిల్లలు. మనం ఏమంటాం, ఏదైనా పని పెట్టుకున్నాం అనుకో, చిన్నపిల్లలు ఏం చేస్తాం? రావద్దు, అక్కడ ఉన్నారు, దూరం, నీకేం పని రా ఇక్కడ, వెళ్ళిపో. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటుండంటే, వాళ్ళని ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు తీసుకొని రండి. హల్లెలూయా. చిన్న బిడ్డల విషయంలో దేవుడు అనేక వచనాలను ఇక్కడ రాసి పెట్టి ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు, చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి 4వ వచనం చదవండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇక్కడ ఏమంటుందంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకండి. పిల్లలకి ఏం రేపొద్దంట అంటే విసిగించొద్దు, సతాయించొద్దు. వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళు సరిగా కావాలి, చక్కగా ఉండాలంటే వాళ్ళను ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధనలో వాళ్ళని పెంచాలి. ప్రభు యొక్క బోధనలో కనుక మనం పెంచగలిగితే
వాళ్ళని నీవు గద్దించే అవసరం లేదు, కర్ర తీసుకునే అవసరం లేదు, ఏ విధంగా వాళ్ళను దండించవలసిన అవసరం ఉండదు. ఎందుకనంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, చెప్పుకొని ముందుకెళ్ళి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. హల్లెలూయా. చూడండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. మన పెద్దలు అనేవాళ్ళు, చిన్నపిల్లలు దైవ రేమంటలేదు, చిన్నపిల్లలు దైవ స్వరూపులు, చిన్నపిల్లలు దైవ స్వరూపులు అనేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళలో ఏ విధమైనటువంటి కల్మషం ఉండదు. కూర్చోండి బిడ్డ, 2 నిమిషాలు కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. చిన్నపిల్లలు ఏ కల్మషము లేనటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళంటే సారవంతమైన పొలము లాంటి వారు. చెప్పండి, ఎలాంటి వారు? చిన్నపిల్లల మనస్సు ఎట్లాంటిది అంటే సారవంతమైన పొలము లాంటిది. ఈ సారవంతమైనటువంటి పొలంలో తల్లిదండ్రులైన మీరు, పెద్దలైన మీరు ఏం చేయాలంటే మంచి విత్తనాలు నాటాలి. హల్లెలూయా. నువ్వు మంచి విత్తనాలు నాటాలి. నువ్వు ఏది విత్తినా అదే పంట పడుతుంది. కానీ నువ్వు మంచి విత్తనాలు విత్తినట్లయితే మంచి పంటను నువ్వు కోసుకోగలుగుతావు. విత్తనాలు అంటే ఏంటివి? మంచి ఆలోచన, చెప్పండి, మంచి ఆలోచన వాళ్ళకి ఇవ్వాలి. క్రమమైనటువంటి మార్గము వాళ్ళకి తెలియజేయాలి. నువ్వు నడుస్తలేవని నీ పిల్లలను నువ్వు వదిలేయకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సారవంతమైనటువంటి పొలం లాంటి వాళ్ళు. నువ్వు క్రమమైన మార్గము, మంచి మార్గము ఏదో నీకు తెలుసు. ఆ మార్గానికి నువ్వేం చేయాలంటే వాళ్ళని అటాచ్మెంట్ చేయాలి. అటాచ్మెంట్ చేస్తే వాళ్ళ లోపల దేవుని యొక్క వాక్యం పడతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చూడండి, చిన్నపిల్లలు వాళ్ళకు వాక్యం వచ్చి పడతా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు దాని చేత నింపబడిపోతా ఉంటారు. హల్లెలూయా. ఈయన చిన్న పిల్లలు ఉండి, సూర్య పిల్లలు, ఇంకా సురేష్ పిల్లలు చిన్నగా ఉండే అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు చేస్తా, మంచిగా ఇట్లా నిండా కొంగేసుకొని ఇట్లా కూర్చునేవాళ్ళు. ఇక్కడనే ఆ చిన్నతనం, ఆ పసితనంలోనే వాళ్ళు ఏం వింటారబ్బా, ఏం తెలుస్తుందబ్బా వీళ్ళకని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్నతనంలోనే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఇక్కడ నుంచి వెలువడతా ఉంటే వాళ్ళ లోపల వాళ్ళ స్వభావం మారిపోతా ఉంది. మా చెల్లెలు కొడుకు టిన్నుగాడు ఉన్నాడా? ఖర్చు ఉన్నాడా? అనుకుంటా. వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకా చిన్నవాడే, 2 ఏళ్ళ కింద, మామ నీవేం వాక్యం చెప్పినావో నాకు గుర్తుంది మామ అనేటువంటి. వాడు ఆడుతున్నట్లే ఉండే, అక్కడ తిరుగుతున్నట్లే ఉండే. అంత పసితనంలో వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఎక్కడిది? వాక్యాన్ని గ్రహించేటంత ఆ గొప్ప హృదయం వాళ్ళకి ఎక్కడిది? చూడండి, పెద్దలైనటువంటి వాళ్ళే, అనుభవం కలిగినటువంటి వాళ్ళే దానికి వాళ్ళకి ఇమిడతలేదు వాక్యం. కానీ చిన్న పిల్లలకి ఎలా వెళుతుంది ఇది? చూడండి, చిన్న పిల్లల మనసు సారవంతమైన పొలము. హల్లెలూయా. అందుకని ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఇలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం. ఇప్పుడు పెద్దగా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ముసుగు తీసుకేస్తలేరు. పెద్దగా అయిపోయేసరికి ఏమైనా ముసుగులు వేస్తలేరు, జడల మీద జడలు వేసి ఇట్లా
ఇట్లా తిరుగుతున్నాను. అప్పుడు ప్రేజలా బాబాయ్ ప్రేజలా బాబాయ్ అంటే ఇప్పుడు రామగానే చిన్నప్పుడు పడినటువంటి ఆ మంచి ఎక్కడ పోయింది ఇప్పుడు? ఎక్కడ పోయింది? ఎక్కడ మాయమైపోతుంది? ఏమైపోతుంది? అలా పెరగటం అది మంచిదేనా? మంచిదేనా? కుటుంబానికి మంచిదే? అలా తలబిరుసుతోటి ఇష్టం వచ్చినట్లు తిరగటం మంచిదేనా? మంచిదేనా? కుటుంబానికి ఉపయోగపడతారా? సమాజానికి ఉపయోగపడతారా? నీ మంచి పేరు ఉంటుందా? చూడండి, చిన్న పిల్లల విషయంలో మనం కొంచెం కేర్ తీసుకుంటే, కొంచెం జాగ్రత్త పడితే కనుక వాళ్ళే గొప్ప స్వాస్థ్యం మనకు. హల్లెలూయా. గొప్ప ఆస్తి ఎవరంటే దేవుడు మనకి ఇచ్చిన మన పిల్లలే. ఆ పిల్లలని కనుక మనము ప్రభువులో పెంచుకోవాలి, ప్రభువులో. అంతేగాని నువ్వు పొద్దుగాల ట్యూషన్కి పోయి, సాయంత్రం ట్యూషన్కి పోయి, తర్వాత ఇంటికి వచ్చి ట్యూషన్లో కూర్చున్నట్లు ఇంట్లో కూర్చొని రాసింది రాసి, చూసి రాసింది రాస్తా కూర్చుంటే వాడు ఒక యంత్రంలాగా తయారవుతాడు, కానీ వానికి ఏం జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు, ఎక్కడెక్కడో తిరిగితే ఉండదు. ఇక్కడ ఉంటే వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రభు సన్నిధిలో ఉంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ ట్యూషన్ పోతున్నాను వాళ్ళు చూసుకుంటున్నా, చదువుకోవాలి, ట్యూషన్ పోవాలి, అన్ని చేయాలి, కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. పెద్దలైనా, పిల్లలైనా, వృద్ధులైనా, ఎవరైనా ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తా, ఎందుకంటే మన సమయం అయిపోతుంది. పిల్లల గురించి ఒక్క మాట చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు కట్టెలు కొడతారు, కట్టెలు కొట్టేవాళ్ళంట. కట్టెలు అన్నదమ్ములు ఇద్దరు కట్టెలు కొట్టే పని వాళ్ళే. పొద్దున్న లేచి కట్టెలు కొడతా ఉన్నట. అన్ననేమో ఒకటే కట్టెలు కొడుతున్నట. కట్టెలు కొడతా ఉంటే చెమటలు గారిపోతున్నాయి కానీ కొంచెం కూడా విరామం తీసుకోకుండా ఆయన పొద్దంతా కట్టెలు కొట్టి బొడ్డేశాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతను ఏం చేస్తాడంటే గంటకోసారి, అరగంటకోసారి చెట్టు కింద పోయి కూర్చుంటున్నాడు, మళ్ళీ వచ్చి కట్టెలు కొడతాడు. కట్టెలు కొట్టి ఆయన కూడా కుప్ప వేసాడు. కుప్ప వేస్తే అన్న కుప్పనేమో చిన్నగా కనిపిస్తుంది, తమ్ముని కుప్పనేమో ఇంత కనిపిస్తుంది. నేను విరామం లేకుండా, నీళ్ళు కూడా దానికోకుండా నేను కట్టెలే కొడుతున్నా, కానీ నేను కట్టెలు కొన్నే పలగేశాను, కొన్నే కొట్టాను. కానీ మా తమ్ముడు గడికోసారి పోయి చెట్టు కింద కూర్చుంటున్నాడు. ఉండబట్టలేక అడిగాడు, రే ఏంద్రా, నా కట్టెలు ఏమైనా దొంగతనం చేసావా? నువ్వు దొంగవరా నాకు తెలుసు అన్నా. దొంగతనం లేదు, ఏం లేదు. నేను చెట్టు కింద పోయి కూర్చుంటున్నా అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను చెట్టు కింద కూర్చున్నదే చూస్తావు, కానీ నేను గొడ్డలిని పదును పెట్టానా? గొడ్డలి పదును పెడతా ఉన్నాడు. గొడ్డలి పదును పెట్టే కొద్దీ అది ఎక్కువ శ్రమ లేకుండా పెట్టడానికి పలిపోతుంది. ఆయుధాన్ని పదును చేస్తా ఉన్నాడు. అది పదును చేసే కొద్దీ పని ఎక్కువ అవుతుంది, పని ఎక్కువ, రాబడి ఎక్కువ. కానీ మొద్దు గొడ్డలతో కట్టెలు కొడితే కట్టెలు రావు, మనిషి అలసిపోతాడు తప్ప కట్టెలు ఎక్కువ కొట్టలేదు. చూడండి, లోతైనటువంటి సత్యం ఏంటంటే, మనము పెద్ద భారాలు వాళ్ళ మీద వేయటం కాదు, పెద్ద బాధ్యతలు వాళ్ళ మీద పెట్టడం కాదు. ఒక ఆయన అన్నాడు, పొద్దున్నే ఆయన పోతుంటే,
10th క్లాస్ పాస్ అయిన మా బిడ్డ అని అడిగిన. బాబాయ్ పాస్ అయినా 441 వచ్చినాయి. శబాష్ బిడ్డ. అప్పుడు వాళ్ళ తాత అంటాడు, ఇంకా కొంచెం కష్టపడితే 500 వచ్చు. ఒక పాప ఏం చేసింది తెలుసా, 600కు ఒక్కటే ఒక మార్క్ తక్కువ వచ్చిందంట. అంటే ఎంత? 599 వచ్చినాయి. చూసిన వీడియో, పిల్ల కూర్చొని ఏడుస్తుంది, ఏమైందంటే ఒక మార్క్ తక్కువ వచ్చింది. ఎట్లా చెప్పాలి వీళ్ళకి? 441 అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి అన్ని మార్కులు సంపాదించుకోవడం అంటే అంత ఈజీ పని కాదు, అంత ఆశమాశ పని కాదు. చాలా కష్టం. వాళ్ళకి ఎంత జ్ఞాపక శక్తి ఉంటేనే అంత సాధించగలరు. 360 మార్కులు వస్తే ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని పేపర్కు ఎస్ఎస్సి వాళ్ళ రిజల్ట్ ఇచ్చేవారు. ఎంత వస్తే సంతోషం. అయితే ఈ యొక్క కథ మనకి ఏం చెప్తుంది అంటే, స్మార్ట్ వర్క్ చేయాలి, మన స్కిల్ పెంచుకోవాలి. ఒకటే పని చేస్తే ఆ మొద్దు గొడ్డలతో కట్టెలు కొట్టిన వాళ్ళు లాగుంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనం గడిపితే జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని వాక్యం రాసింది. చూడండి, ఒక మాట అదొకటి చూసుకొని మనం బల్ల యొక్క వర్తమానాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2:3 కొలస్సీ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన దగ్గరికి వస్తే ఆయన బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మనిషికి కావాల్సింది అదే. హల్లెలూయా. కాబట్టి మన పిల్లలని ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో పెంచుకుంటే గొడ్డలి పదులు పెట్టినటువంటి వాని విధంగా మన పిల్లలు తయారవుతారు. అంతేగాని మన ఆలోచనలు మనవి అవి ఇవి పడతా ఉంటే వాళ్ళకి ఆ సారవంతమైన భూమిలో పిచ్చివన్నీ వేస్తే లాభం లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు గుర్తించండి, బాలుడైన సమూయేలు ఉన్నాడు. చిన్నతనంలోనే వాళ్ళ తల్లి అతనికి దైవ భక్తి నేర్పించింది. వాడు పాలు విడిచినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యెహోవా ఎదుట అక్కడే నేను మొక్కెను అని ఉంటది. ఎట్లా తెలిసింది వానికి? ఆ చిన్న వయసులో, పాలు విడిచిన వయసులో. చూడండి, అతడు బాలుడుగానే ఉన్నాడు. అందులో దైవజనుడు పెద్దవాడై వృద్ధుడైపోయింది. కానీ ఈ బాలుడు కలిగి ఉన్నటువంటి విధేయత, భక్తిని బట్టి దేవుడు అతనితో మాట్లాడాడు. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అతడు రాజులను అభిషేకించాడు. రాజ్యం అంతటికి న్యాయాధిపతిగా ఉండి రాజ్యం అంతటిని కూడా ఆయననే క్రమపరిచి నడిపించాడు. భక్తి అంటే చిన్నదిగా. దానియేలు, షద్రక్, మెషక్ గురించి మీకు తెలుసు. వాళ్ళ చిన్నతనంలోనే తమ శరీరములను అపవిత్రపరచుకోవద్దని, తమ జీవితాలను పవిత్రంగా కాపాడుకోవడం వల్ల వాళ్ళు రాజ్యాలను, ఒక రాజ్యం కాదు, రాజ్యాలను వారు ఏలగలిగారు. యోసేపు గురించి తెలుసు. యోసేపు బాలుడుగా ఉన్నాడు, అన్య దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. కానీ తన యొక్క భక్తి విశ్వాసాలే ఐగుప్తు దేశానికి రాజుగా నిలబెట్టాయి. ఆ రోజుల్లో ప్రపంచ కరువు. ఆ ప్రపంచ కరువులో ప్రతి ఒక్కరికి వాళ్ళు ధాన్యమును సప్లై చేశారు. ఎవరు?
వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదు. వీళ్ళంతా ఏం చేశారంటే దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వాళ్ళు, భయభక్తుల్లో పెరిగినటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ ఉంది, ఆయన యందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఈరోజు వినాలి, పెద్దలు కూడా ఈ మాట గ్రహించాలి. వాళ్ళని ఎక్కడ పెంచాలి అని అంటే మొట్టమొదట ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో పెంచడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీ బిడ్డలకి మంచి జీవితం ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, అందరూ కూడా శ్రద్ధగా విందాం. ఒక చిన్న పాట పాడుకొని మనము బల్ల యొక్క వర్తమానాన్ని మనం విందాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెనునా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత మహారాధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరించునో, మహారాధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించునో, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా. చూడండి, ఈ పాట మీరు మంచిగా పాడగలిగితే కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు, అంత సుఖం వస్తుంది. నువ్వు ఎందుకు ఆయన సొత్తుగా మారావు? ఎందుకు ఆయన సొత్తుగా మారావు? మనం ఎవరు? మనం ఎక్కడ, ఆయన ఎక్కడ కదా? మనకు ఆయనకు ఎక్కడ కూడా పొంతన లేదు, ఎక్కడ కూడా పొంతన లేదు. కానీ ఆయన స్వాస్థ్యముగా మనం చేయబడ్డాం. ఎలాగంటే యేసయ్యా నీ రక్తముచే కడగబడినందు, ఆయన రక్తములో మనల్ని కడిగి శుద్ధీకరించి దేవుడు ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన గొప్ప కార్యము. మన జీవితం అంతా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేము, కానీ కృతజ్ఞులమై ఆయన సన్నిధిలో మనం ముందుగాక. ఆమె చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పదకొండో అధ్యాయము మొదటి వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు
క్రీస్తనియు, ఆ. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, ఉమ్. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఆ. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును ఉమ్. లేక ప్రవచించును, ఉమ్. ఆ పురుషుడు తన తలను అవమానపరచుకొనుచు. ఆ. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును ఉమ్. లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచుకొనుచు. ఉమ్. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందు ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను ఆ. మీరు సహింపవలెనని కోరుచున్నాను. ఉమ్. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి. ఉమ్. దేవాసక్తితో మీ ఎడల చూడండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఆ. పవిత్రురాలైన పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానం చేసిదిని గాని సర్పము ఆ. అవ్వను మోసపరిచినట్లు ఉమ్. మీ మనస్సులను చెరపబడి ఉమ్. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఉమ్. పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఆ. భయపడుచున్నాను. చాలు. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా వినాలి. బల్ల వర్తమానం ఇది. బల్లలో పాల్గొనేటువంటి బిడ్డలందరూ కూడా చక్కగా ఆలకించాలి. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఆయనకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ వారంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా పెళ్ళిళ్ళు. దేవన్న కుమార్తె పెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ కృష్ణ అన్న కొడుకు పెళ్ళింది. ఆ తర్వాత దావీదు అన్న కొడుకు బిడ్డ పెళ్ళి కూడా ఉంది. ఇంకెంతో ఎన్నో పెళ్ళిళ్ళు, చాలా పెళ్ళిళ్ళు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మిమ్ములను ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు మిమ్ములను సమర్పింపవలెనని క్రీస్తుకు మిమ్మును ప్రదానం చేశాను అని అంటున్నాడు. ఒక మాట జాగ్రత్త గమనించండి, సమయం ఎక్కువ లేదు, కానీ ఒక్క మాటలోనే మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, రాత్రి మీరు ఎంతమంది వచ్చారో అక్కడ ఒక మాట చెప్పాను. స్త్రీ పురుషుడు వారు ఇద్దరిద్దరుగా ఉన్నారు, కానీ వివాహం అనే బంధము వాళ్ళను ఒక్కటిగా చేస్తుంది. ఒక శరీరంగా చేస్తుంది. ఈ ఒక్కటి, ఈ ఏకత్వం అనేటువంటి ఈ ప్రక్రియ కేవలం భార్య భర్తలను మాత్రమే కలపటం కాదు. క్రీస్తు ప్రభు కూడా ఆయనలో మనల్ని కలుపుకోవాలని సంఘమును స్త్రీగా పోలుస్తూ ఆయన వరుడుగా, పెళ్లి కుమారుడుగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. అసలు మీకు తెలుసా, ఇంకొక సంగతి చెప్తాడు. మనము ఈ భూమి మీద పుట్టక మునిపే క్రీస్తులో మనం అందరం కూడా ఉన్నామంట. క్రీస్తు లోపల ఉన్నాం మనం. యేసు ప్రభు లోపల మనం అందరం ఉన్నాం. అంటే ఆయన గర్భంలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం పుట్టక ముందు ఎక్కడున్నాం? క్రీస్తులో ఆయన మనలను చూసెను అని ఎఫెసీ పత్రికలో ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మిమ్ములను క్రీస్తులో చూసెను ఉంటుంది. అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము? క్రీస్తు యొక్క గర్భంలో నుండి మనందరం వచ్చాము. ఇప్పుడు ఆదాము భార్య ఎక్కడి నుంచి వచ్చింది? పక్కటెంకలు ఆడుంటాయి, కళ్ళకాడుంటాయా, చేతులకు ఉంటాయా, ఎక్కడ ఉంటాయి? ఏంటిది ఇది?
గర్భం. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీశాడు? గర్భం స్థలములో నుంచి తీశాడు. ఎందుకు తీశాడు అంటే వాళ్ళు ఒకటిగా ఉండాలి. ఆయన తన గర్భంలో నుంచి తీశాడు అంటే మనమందరం కూడా ఆయనలో ఒక్కటిగా ఉండాలని. అందుకని మనల్ని ఏమంటారంటే క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తును కలిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏ ఆసక్తి అంటే దైవాసక్తి. ఇది దైవాసక్తి అంటే దేవుని గురించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తితో పౌలు భక్తుడు దైవాసక్తితో నింపబడ్డాడు. ఆయన పొద్దున లేచిందంటే ఇక లేవటమే ప్రభువా తండ్రి నీకు స్తోత్రం నాయనా అని ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మేల్కొని ఎవరైతే ప్రభువుకు దూరంగా ఉన్నారో, ఎవరెవరైతే ప్రభువుల నుండి తొలగిపోతున్నారో వారి విషయంలో మరి విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా విశ్వాసులైనటువంటి వారి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. వీళ్ళు క్రమంగా నడుస్తున్నారా? దేవుని యొక్క వాక్యం తెలుసా? దేవుని యొక్క వాక్యం తెలిసి మరి దేవుని అనుసరించి నడుస్తున్నారా అనేటువంటి ఆసక్తి పౌలు యొక్క జీవితం తన నరనరాల్లో రక్తంలో ఇమిడిపోయింది. ఎవరైనా క్రీస్తులో నుంచి తప్పిపోతారేమో, క్రీస్తుకు దూరం అయిపోతారేమో అని ఆరాట పడిపోతున్నాడు. ఎందుకనంటే మనమందరం క్రీస్తులో నుంచి వచ్చాము. ఆ క్రీస్తుకే మనం అందరం కూడా సమర్పింపబడాలి. హల్లెలూయా. అందరం కూడా ఆయనకు సమర్పింపబడాలి. పవిత్రురాలైన కన్యకగా ఆయనకు మనము సమర్పించబడాలి. అందుకని ఆయన ఆసక్తితో ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఎవడు వాడంటే వాడు ఆదిలో నుంచే ఉన్నాడు. చూడండి ఆ మాట చూడండి, 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుతున్నాను. చూడండి, లోకంలో ఉన్న వాళ్ళ గురించి భయపడతలేడు ఈయన. లోకంలో ఇంకా రక్షణ లేకుండా, ప్రభు యొక్క విశ్వాసం లేకుండా ఉన్న వాళ్ళ గురించి ఆయన భయపడతలేడు. ఆయన సంఘములో ఉన్నవాళ్ళు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు, ప్రభు యొక్క బల్లలో పాల్పంపులు పొందుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి గురించి ఆయన భయపడుతున్నాడు. కారణం ఏంటంటే ఏదేను తోటలో సర్పము హవ్వను మోసపరిచింది. హవ్వ మోసపోయి తనకున్నటువంటి ఆ మంచి జీవితాన్ని కోల్పోయి శపితమైనటువంటి ప్రాంతంలోకి నెట్టివేయబడ్డది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన క్రియ చేసిందో, సైతాను మాట విన్నదో, అక్కడి నుంచి ఆమె జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏ విధంగా అయినా తన యొక్క తప్పిదాన్ని సరి చేసుకొని కట్టాలి మరలా కట్టాలని ఆమె ప్రయాసపడుతుంది. కానీ ఆమెకు నెమ్మది ఎక్కడ కూడా దొరకలేదు. హల్లెలూయా. చూడండి, జరిగిపోయిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం. అందుకని బైబిల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరికేసుకుంటుందంట. కానీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని భక్తిలో, విశ్వాసంలో ఆమె కట్టుకుంటుంది. 2 మాటలు నేను కలిగిస్తా. చూడండి, తప్పు జరిగిపోయింది, స్త్రీ వల్ల తప్పు జరిగిపోయింది. కానీ దానిని మరలా కట్టుకోవటానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. దేవుడు కూడా ఆమెను ఆశీర్వదించాడు.
నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి నీ సంతతి వాడు ఆమెను దాన్ని తల మీద కొట్టును, నీవు అతని మెడల మీద కొట్టు. నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడు దాని తలను చితక కొట్టేశాడు. హల్లెలూయా. ఏ సాతానైతే నిన్ను మోసం చేసి నీకు ఈ స్థితిని కలగజేసిందో, ఇదిగో నీ గర్భంలో వచ్చేటువంటి నీ సంతతి, నీ కుమారులు, నీ కుమారుల ద్వారా దాని యొక్క అధికారాన్ని, దాని యొక్క శాపాన్ని తొక్కిస్తాను అని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత అద్భుతమైన వాగ్దానం. సరే నువ్వు పోయినావు కదా, నీ వల్ల నష్టం కలిగింది కదా, నీవు నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నావు కదా, అయితే చూడు నీ కుమారులను ఇస్తాను, కుమార్తెని ఇస్తాను. వారు ఏం చేస్తారంటే దాని తల మీద కాలుతో తొక్కి దాని తల పగలగొట్టేస్తారు. ఆ శాపాన్ని మొత్తం పాదాలంలోనికి తొక్కి పడేస్తారు. అప్పుడు మీకు నా దీవెన, నా ఆశీర్వాదం మీకు నిండుగా ఉంటుంది అని అన్నాడు. హల్లెలూయా. అందుకనే పిల్లలను ఎట్లా పెంచుకోవాలి? సైతాను తల తొక్కిరారంటే వీడు సైతాన్తో పడి ఆటలు ఆడుతుంటాడు. అది ఏం డ్యాన్స్ అంటారు? మామూలు డ్యాన్స్ ఏమంటారు కదా, మామూలు బాగా తెలుసు. నాగిని డ్యాన్స్ అంటే అది. అరే దాన్ని తొక్కి దాని వల్లనే మీ కుటుంబాలు నష్టపోయి శాపానికి బలైపోయినాయిరా. దాన్ని అలా చేయకండి. దాన్ని చిలకలొక్కలు రానంటే మన పిల్లలేమో అనుకుంటా దాంతో డ్యాన్స్ చేయడానికి పెట్టలేని. హల్లెలూయా. నీకున్న శాపం పోవాలంటే దాన్ని తొక్కాలి, దాని అధికారాన్ని అణగదొక్కాలి. దేవునికి అనుకూలంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. మన ఒక పెళ్లి జరిగింది. పెళ్లి వాళ్ళు అన్ని కుటుంబం నుంచి రక్షింపబడ్డారు, కానీ వాళ్ళు దేవుని బాటలు పెట్టిండ్రు. అయిపోయినాక తిని తాగి డ్యాన్స్ చేస్తారంటే ఏం చేయలే వాళ్ళు. హల్లెలూయా. అలా చేయలే. కొంచెమే వాళ్ళకి తెలుసు, కానీ ఆ కొంచెం కలిగినటువంటి దాన్ని వాళ్ళు భద్రంగా పట్టుకోగలిగారు. హల్లెలూయా. కానీ మన వాళ్ళకి చాలా తెలుసు, కానీ పాస్టర్ స్టేజ్ దిగి కిందికి పెట్టడానికే పాటలు మారిపోతాయి. ఇక పాటలు మారిపోతాయి, యాక్షన్ మారిపోతుంది, ఎందుకు మారిపోతుంది. దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు, దైవజనుడు బాధపడుతున్నాడు. క్రీస్తు యొక్క సరళతలో నుంచి, పవిత్రతలో నుంచి సాధారణుడు మిమ్మల్ని తప్పిస్తానేమని నేను భయపడుతున్నాను. చూడు, మనం ఆయన బిడ్డలము, ఆయనకు నమ్మకత్వంగా మనం జీవించాలి. ఒక్క మాట నేను చెప్పనా, నమ్మకత్వం అనేది చాలా విలువైనటువంటిది. నమ్మకత్వం ఒక్కసారి పోతే అది తిరిగి రాదు. నీ నమ్మకత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటావంటే అది తిరిగి రాదు. నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నా నువ్వు తిరిగి దాన్ని సంపాదించుకోలేవు. నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నా నువ్వు సంపాదించుకోలేవు. అది చాలా విలువైంది. కోట్లు పెట్టినా అది నీకు దొరకదు. కాబట్టి నమ్మకత్వం అనేది చాలా ముఖ్యం. దేవునిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, సమాజంలో, సంఘంలో నమ్మకంగా ఉండాలి. అది నీకు గొప్ప ఘనతను, కీర్తిని కలుగజేస్తాయి. కాబట్టి సాతానుడు అనేవాడు ఉన్నాడు, వాడితో కలిసి తిరగడానికి కాదు, వానికి వ్యతిరేకంగా నువ్వు తిరిగినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పవిత్రురాలైన కన్యకగా ఆయనకు సమర్పించాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధమైన జీవితం చేయడానికి నీవు ఇక్కడ పిలువబడ్డావు. ఇక్కడ నీవు తర్బీదు చెందుతా ఉన్నావు. ఈ తర్బీదులో నిన్ను నీవు సరి చేసుకున్నట్లయితే, సాధన చేసుకున్నట్లయితే నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు. మంచిది.
ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క బల్లను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి, బల్లలో పాల్గొనేటువంటి బిడ్డలు ఆయన రక్త మాంసములో ఇక్కడ సిద్ధపడి ఉన్నాయి. ఈ బల్ల ఇది ప్రత్యేకమైనటువంటిది. ఇది క్రీస్తు శరీరమునకు ఆయన రక్తానికి సూచనగా ఉంది. ఆయన రక్తం, ఆయన శరీరం. ఇది ఎవరు తీసుకోవాలంటే, బాప్తిసం తీసుకొని తమ పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగినటువంటి వాళ్ళు దీంట్లో పాల్గొనాలి. అయోగ్యముగా ఎవడైతే పాల్గొంటాడో వాడు అపరాధి అగును అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనం అపరాధులముగా ఎంచబడకుండా ఉండాలని అంటే బల్ల విషయంలో మనము పశ్చాత్తాపడి మారు మనసు పొంది వాళ్ళను తీసుకోవాలి. అంతేగాని ఏదో రొట్టెనే కదా అందరు తింటున్నారు, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను కదా, బాప్తిసం నీకు అధికారం కాదు, హక్కు లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ తిననికే హక్కు లేదు. ఎవరి హక్కు ఉందేనంటే బాప్తిసం తీసుకొని మారు మనసు కలిగి భయంతో భక్తితో జీవించే వాళ్ళకు మాత్రమే తినే అర్హత. హల్లెలూయా. మిగిలితే నాకు కడుపు నిండా తింటాను కాదు. నేను కూడా భయంతో భక్తితోనే దీంట్లో పాల్పంపులు పొందాలి. కానీ నేను పాస్టర్ కదా, నేనే కదా ఇచ్చేదని చేస్తే అదేమైపోతుందంటే ఆశీర్వాదానికి బదులుగా శాపంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి అందరం కూడా మరి బలలో పాల్గొంటుండగా అందరం కూడా సిద్ధపడదాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు ఒక అమూల్యమైనటువంటి వారు. ఇలాంటి వారిని పరలోక రాజ్యం వారిని ఆటంకపరచకండి. దేవుని సన్నిధిని వారిని దూరం చేయకండి అని ప్రభు ఆనాడు వాళ్ళతో చెప్తున్నాడు, ఈనాడు మనతో చెప్తూ ఉన్నాడు. చిన్నపిల్లల మనస్సు అనేటువంటిది సారవంతమైనటువంటి పొలం లాంటిది. దానితో నువ్వు మంచి విత్తనాలు, మంచి ఆలోచనలు, మంచి పద్ధతులు నువ్వు నేర్పిస్తే ఆ విధంగానే వాళ్ళు పెరుగుతారు. నువ్వు ఏది లేకపోతే పిచ్చి గడ్డి మూస్తుంది. నువ్వు వ్యర్థమైనవి చూపిస్తే వాడు వ్యర్థుడైపోతాడు. కనుక దేవుడు బిడ్డల విషయంలో ఇచ్చినటువంటి వాక్యాన్ని అనుసరించుకుంటూ మన బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. అట్లాగే బల్ల విషయంలో కూడా మనం జాగ్రత్త పడదాం. యేసయ్యా నాకు మారు మనసు దయచేయి తండ్రి. యేసయ్యా నన్ను క్షమించు నాయన. నా పాపమును బట్టి, నా దోషమును బట్టి నన్ను మన్నించండి తండ్రి.